హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానేమ్ కున్స్ ఫ్యామిలీ. ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా? పింఛన్ అప్డేట్. అంటే మామూలుగా అయితే పింఛన్ 60 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకైతే ఇస్తుంటారు. సో వాళ్ళకి ఇవ్వడం కరెక్టు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో చేసుకోవడానికి సరిగా ఉండదు, అలాంటప్పుడు సరుకులు కావచ్చు, ఇంకెట్లకైనా ఆ డబ్బులు యూజ్ అవుద్ది అని అయితే అనుకుంటారు. కానీ ఇప్పుడు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు. అదేంటంటే 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేలా త్వరలోనే ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తామని అయితే చెప్పడం జరిగింది. దీనిపైన ఏపీ ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు. కానీ దీనివల్ల మన రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్పుల్లో కూడా వెళ్ళిపోద్ది అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 60 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటేనే దానికి చాలా ఖర్చు అవుతుంది. అలాంటిది 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఇంకా ఎంత ఖర్చు అవుతుందో మీరైతే ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్రం ఏమీ ఆదాయంలో లేదు, అప్పుల్లో ఉంది. కాబట్టి ప్రతిదీ అప్పు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవ్వడానికి సోర్సులు లేవు. సో అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి అంటే పెన్షన్ 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకే ఇస్తాము అని చెప్పి ఇలాంటి పథకాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? 50 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి పెన్షన్ అంటారు. తర్వాత జగన్ వస్తాడు, జగన్ వచ్చి 45 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి పెన్షన్ అంటాడు. తర్వాత మళ్ళీ టీడీపీ వస్తుంది, టీడీపీ వచ్చి 40 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి పెన్షన్ అంటుంది. అంటే ఇలా వాళ్ళేమో మార్చుకుంటూ వెళ్తారు. కాకపోతే ఫైనల్గా అది పడే భారం దేని మీద? ఏపీ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడుతుంది. సో రాష్ట్రం మీద పడ్డప్పుడు ఆ డబ్బంతా ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. సో ఫైనల్గా బాధపడేది ఎవరు? మనమే. ఇప్పుడేమవుద్ది? సింపుల్గా వీళ్ళు వచ్చి పథకం పెడతారు, ఆ పథకానికి అప్పు తీసుకొస్తారు, ఆ అప్పు ఏమో తిరిగి మళ్ళీ మనమే కట్టాలి. సో ఆ డబ్బులు మనకి ఇస్తారు, సంతోషంగా ఉంటాం. కానీ ఫైనల్గా లాస్ట్లో కట్టేది ఎవరు? మనమే కడతాం. దేంతో? విత్ ఇంట్రెస్ట్తో సహా మనమే కట్టాలి. సో ఇది ఆలోచించండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.